సార్ ఇప్పుడు మీకు తెలిసే ఉంటది. అల్లు శ్రీజకు హస్బెండ్, మాజీ హస్బెండ్ చనిపోయారు ఈరోజు. అదొక సెన్సేషన్ అప్పుడు వీళ్ళిద్దరి పెళ్లి. శిరీష్ భరద్వాజ్ అండ్ శ్రీజ పెళ్లిలు అప్పుడు ఒక సెన్సేషన్. మీరేమంటారు సార్ ఈ పెళ్లి గురించి? అని చనిపోయిన వ్యక్తికి ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి మనం కాండోలెన్సెస్. అతను వెరీ యంగ్ మ్యాన్. సో నవ్ హీ డైడ్ అంటే ఎవరు చచ్చిపోయినా కూడా అవర్ కాండోలెన్సెస్ అండ్ అవర్ సింపతీస్ టు దట్ మిస్టర్ శిరీష్ భరద్వాజ్. సో ఫైనల్గా అతను అప్పుడు ఒక వివాదం జరిగింది. యాక్చువల్గా షీ ఫెల్ ఇన్ లవ్, పెళ్లి చేద్దాం అనుకుని మొత్తం అంతా చేసిన తర్వాత ఈ పవన్ కళ్యాణ్ మీద ఉన్న కోపంతో డెక్కన్ క్రానికల్లో ఒక జర్నలిస్ట్ బయట పెట్టాడు. ఆ అబ్బాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిందని. ఆ కాంట్రవర్సీ బయట పెట్టడంతో అప్పుడు మంచి కొంచెం ఎమోషనల్ క్యారెక్టర్ కదా అప్పటికి. ఇంకాను ఎవరో మన పవన్ కళ్యాణ్. సో అతను మ్యాన్ హ్యాండిల్ చేయకపోతే ఎవరో ఆపారు. ఇవన్నీ బయటకు వచ్చినాయి. యాక్చువల్గా ఇది పెట్టింది, ఫిట్టింగ్ పెట్టింది డెక్కన్ క్రానికల్ వాళ్ళే, మీడియా పెట్టింది. చిరంజీవి ఫ్యామిలీకి ఎగ్నెస్ట్గా చెప్తే వాళ్ళు ఎవరికాడే బజ్ రావాలి. అదొక బాబుల్ పత్రిక అది యాక్చువల్గాను. డైలీ బ్యాడ్ ఇంగ్లీష్ ఉంటుంది అందులోను. బట్ స్టిల్ డెక్కన్ క్రానికల్ ఈజ్ ద లోకల్గా ఉండే ఇంగ్లీష్ న్యూస్ పేపర్. దగ్గర రామోజీరావు గారికి ఈనాడు న్యూస్ స్టూడియో ఎలా ఉండేదో, న్యూస్ ప్రింట్ కోసం ఆయన 10-15 పత్రికలు ఉంటే పెట్టేవాడు రామోజీరావు గారు. న్యూస్ ప్రింట్ కోటారాలు రావాలంటే నీకు ఒక పత్రిక ఉండాలి. దాన్ని ఈనాడుకు వాడతారు. ఒక్క ఈనాడుకి అంత ఇచ్చారు. న్యూస్ ప్రింట్ ఆ రేట్లో కొనకపోతే మీకు గిట్టుబాటు కాదు. ఇవన్నీ ఉన్నాయి, అల్లటి తీసుకొని ఒక్కొక్క మాట చెప్పేస్తున్నాను. సో అదేవిధంగా డెక్కన్ క్రానికల్ ఓకే, ఇట్స్ బి గ్రేడ్ ఇంగ్లీష్ పేపర్ యాక్చువల్గా. అది ఒకటి మీద నాయిస్ చేయడానికి చాలు, అది లోకల్ అందరు చూస్తారు అది. సో ఆ విధంగా వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎప్పుడో ఒక వీధిలో కూర్చుని ఒక హర్తాళ్ లాగా, ఒక స్ట్రైక్ లాగా చేస్తున్నప్పుడు డెక్కన్ క్రానికల్కి వాళ్ళకి అతనికి ఏదో వివాదం జరిగింది ఆ టైంలో. ఓకే, అది మనసులో పెట్టుకుని ఇతని మీద ఇన్వెస్టిగేట్ చేసి శిరీష్ భరద్వాజ్ మీద ఇతని యొక్క లూప్ఫుల్ బయట పెట్టారు. ఇతను సామాన్యుడిగా అయితే ఆల్రెడీ పెళ్ళి అయింది. ఆ అమ్మాయి ఫోటోలు కూడా వాళ్ళకి అందజేశారు, ఎవరికి, చిరంజీవి ఫ్యామిలీకి. సో అది మరి డెఫినెట్గా మరి ఓన్ బ్రదర్ డాటర్ అంటే మరి బాబాయ్ కదా. సో ఈ టైంలో ఒక హెల్ప్ చేయడానికి వెళ్ళి ఇతను మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ట్రై చేశాడు కూడా. అప్పుడు వాళ్ళు ఆపినట్టున్నారు. సో దాని తర్వాత ఇతను బయటికి గంటేశారు, అంతా అయిపోయింది. ఈ అమ్మాయికి మళ్ళీ ఇంకొక అమ్మాయితోటి లవ్లో పడింది. ఆ అమ్మాయి చేసుకుంది. కాకపోతే ఆల్రెడీ దే ఆర్ లివింగ్ టుగెదర్. చాలా పెద్ద నాయిస్ చేసింది అమ్మాయి, నాకు అన్యాయం చేస్తున్నారు, మా బాబాయ్ వాళ్ళు మాకు లైఫ్ థ్రెట్ ఉంది, ఇవన్నీ. అమ్మాయి కొంచెం ఓవర్ యాక్ట్ చేసేసి దాసరి నారాయణ గారి దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళ వీళ్ళ దగ్గరికి మొత్తం అంతా చేసేసి పెళ్లి చేసుకున్నట్టుగా చేసేసుకుని వాట్ హ్యాపెండ్, ఒక బిడ్డ కూడా పుట్టేసింది అమ్మాయి కదా. సో దట్ గర్ల్ బట్ బి మోర్ దెన్ 10-12 years అయి ఉంటుంది ఇప్పుడు. సో బట్ ఎనీవే ఇట్స్ వెరీ సాడ్ దట్ బాయ్ అండ్ ఫాదర్ ఆఫ్ దట్ గర్ల్ చైల్డ్ చచ్చిపోయాడని విన్నాగానే ఐ ఫెల్ట్ వెరీ సారీ ఫర్ హిమ్. ఇంత జరిగినాయి, దాని మీద చాలామంది సోషల్ మీడియాలో కూడా పాపం చిరంజీవికి తగులుద్దని చూసాం మనం. డెత్ ఇతను కాదు, అతను యాక్చువల్గా అతను ఈ పొజిషన్ రాకుండా ఉండటం కారణం అతనే అని. అదే నెక్స్ట్ మళ్ళీ దాన్ని కూడా పెట్టారు కదా, ఉదయ్ కిరణ్ కూడా పెట్టారు కదా. అన్నిటికీ వాళ్ళు ఎలాగా అతని సినిమాలు రిలీజ్ అవ్వకుండా అతను ఏమి చేశారని ఐ డోంట్ థింక్ సో. అంతవరకు వెళ్ళరు. ఎవడి పాప నాడు పోతాడు, అన్యాయం జరిగింది, కూతురికి ఇలా చేశారని చెప్పేసి. ఓకే, నాకు శిరీష్ భరద్వాజ్ మీద కూడా ఇన్ని లేవు, వాళ్ళు సృష్టించారు యాక్చువల్గా. మీకు అర్థమైందా? సో డెక్కన్ క్రానికల్ వాళ్ళు చెప్పింది ఉదయ్ కిరణ్ కూడా అప్లైకబుల్ అన్నట్టుది యాక్చువల్గా. వాళ్ళు ఎప్పటి నుంచో మొత్తానికి వాళ్ళ ఫ్యామిలీ ద్వారా ఒక రివ్యూయింగ్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, సో అతన్ని వద్దనుకోవడం, శిరీష్ భరద్వాజ్ని వద్దనుకోవడంలో వాళ్ళు పర్సనల్గా అంత ఫీల్ అవ్వను. బికాజ్ ఈజ్ టు బి వెరీ హ్యాండ్సమ్, బ్రాహ్మల్ అబ్బాయి అనుకుంటా అతను కూడాను. భరద్వాజ్ అంటే బ్రాహ్మలే కదా, సంథింగ్ లైక్ దట్. ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్, బట్ ఫైనల్లీ అతను లైఫ్ రూయిన్ అవ్వలేదు బికాజ్ ఈ మ్యారీడ్ వన్స్ అగైన్ అనుకుంటా. సో ఐ డోంట్ థింక్ ఉదయ్ కిరణ్ లైఫ్ వాజ్ రూయిన్డ్. అది కూడా వాళ్ళ ఎందుకు అనుకోవాలి మనం. వాళ్ళ డాటర్ యొక్క సేఫ్టీ వాళ్ళు చూసుకుంటారు. తను అలాగే జరిగింది. ఐ డోంట్ నో ఆ ఫ్యామిలీలో ఇప్పుడున్న జనరేషన్ అలాగే ఏడుస్తుంది. చిరంజీవి గారు పెద్ద అమ్మాయి కూడా షీఈ్ ఇంటెలిజెంట్ ఆల్సో దెన్ ఆల్ దీస్ పీపుల్, మాట్లాడితే ఎక్కడ నన్ను. సో తనకు కూడా అలాగ అయింది, ఉదయ్ కిరణ్ తోటి పడి ఇలాగ అయింది కదా.
సో ఇవన్నీ జనరల్గా మీడియా అండ్ ఆల్సో పబ్లిక్ ఏదో విధంగా కొంచెం రెప్యూటెడ్ ఇమేజ్ ఉన్న ఫ్యామిలీని గురించి మాట్లాడితే మనకు కూడా పేరు వస్తుంది అనుకుంటూ ఉంటారు. సో ఆ విధంగా ఎనీవే ఇట్స్ వెరీ సారీ అండ్ సాడ్. వన్స్ అగైన్ అవర్ కాండోలెన్సెస్ టు శిరీష్ భరద్వాజ్ ఫ్యామిలీ. ఓకే సార్, భక్త కన్నప్ప బాగా ట్రోల్ అవుతుంది ఆ టీజర్ బయటకు వచ్చినప్పటి నుంచి వెళ్ళి. కానీ ఇందులో ప్రభాస్ కళ్ళు మాత్రమే కనిపించాయి, అంటే శివుడి క్యారెక్టర్ పోషిస్తున్నారని విన్నాము. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఏమంటారంటే ప్రభాస్ పరువు తీయకండి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు యాక్చువల్గా దానికి బాగా హైప్ ఎవరి సినిమాల్లో చేసుకుంటారు కదా, ఆ విధంగా మంచు మనోజ్ అని అతను మంచు విష్ణు చేసే సినిమా పెద్ద సినిమా కానీ చేసుకుని తను ఏదో యాక్షన్ ప్లాన్ ఏదో వేసుకున్నాడు. ఆ ఆర్టిస్ట్ పెద్ద పెద్ద స్టార్లు కూడా ఇన్వాల్వ్ అవుతున్నట్టు అంచెలంచెలుగా చెప్పుకుంటూ వచ్చి ఈ రిలీజ్డ్ స్మాల్ ట్రైలర్ సార్ట్ ఆఫ్ థింగ్ ఒక ప్రమోషన్ పెట్టి రిలీజ్ అయిన దాంట్లో ఏదో ఒక్క షార్ట్ ప్రభాస్ ఉంది, అది ఒకటే బాగుంది. మిగతాది వచ్చి శివ అని అరిచేది ఇంకా బాగా ఆరాలి అని చెప్పి ఎళ్ళే ఎవరో నెటిజన్స్ తరపున ఈ తమ్లైన్లు పెట్టి యూట్యూబ్ చేసిన వాళ్ళందరూ నోరు పోయండి. ఎందుకంటే ఒక సినిమా చేస్తారు, సినిమా వచ్చే ముందే మీరు ఎందుకు కిల్ చేస్తారు, మీరు దాన్ని మ్యాగ్నానిమస్గా కొంచెం పెద్దగా చేయాలని అనుకుంటారు. దానికి చాలా హైప్ చేసిన దాన్ని మన ఎవరో సన్ ఆఫ్ ఇండియాలో అన్ని అబద్ధాలు చెప్పారు వాళ్ళు. ఒక సాంగ్కి 1,80,00,000 అయితే 10 లక్షలు కూడా ఏముంటుంది దానికి. ఆ విధంగా సరే మోహన్ బాబు లాంటి చెప్తే ఫూల్ అయిపోయాడు, ఒక రోజు కూడా ఆడలేదు. అది ద ఫ్లాప్ ఆఫ్ ద డికేడ్, అది బిగ్గెస్ట్ ఫ్లాప్. సో దాంతో కంపేర్ చేస్తారు ఈ సినిమాని. ఆ విధంగా థర్డ్ రేటెడ్ గ్రాఫిక్స్ చేశారు దీనికి కూడాను. పాపా అని ప్రభాస్ ఫ్యాన్స్ అన్నట్టుగా 2-3 వీడియోలు రిలీజ్ చేశారు. వాళ్ళు ఎవరితో అన్నారో ఇంకా తెలియదు, కామెంట్లో అని ఉంటారు మా బాస్ పరువు తీయొద్దు అని చెప్పి. బికాజ్ ప్రభాస్ ఇదే ఆల్ ఓవర్ ద వరల్డ్ సాలబిలిటీ ఉన్న ఆర్టిస్ట్ కాబట్టి మరి అతనికి ఎంత ఇచ్చారో వాట్ ఎవర్ ఇట్ ఇస్ వీళ్ళు చెప్పడం 200 కోట్లు అయింది ఈ సినిమాకి అంటున్నారట. ఇవన్నీ కూడా నీళ్ళపాలు చేసేస్తారు ఆల్రెడీ. మరి అది నిజంగా చాలా జెన్యున్గా బాగుంటే తప్పితే దట్ మైట్ గెట్ ఎఫెక్ట్ చేయకూడదు సినిమాని. సోషల్ మీడియాలో ఎవరు ఆపలేము మనం, నేను చేయకూడదు అన్నా కూడా ఎవరు ఆపలేము. వాళ్ళు కూడా ఓవర్ ఎగ్జాజరేటెడ్గా చెప్పకుండా ఇట్స్ అ వెరీ గుడ్ ఫిలిం అన్నట్టు చెప్తూ ప్రభాస్ పోస్టర్ కూడా అక్కడక్కడ బాగా చూపిస్తూ అని చెప్తే ఒకటి తప్పితే వీళ్ళు ఫాల్స్గా చెప్తున్నట్టుగా సన్ ఆఫ్ ఇండియాలో తేలిపోయారు. అది చిన్న సినిమాకి ఏదో ఎవడో కాన్సెప్ట్ పట్టుకెళ్ళి తీశారు, దాంట్లో అబద్ధం ఆడేస్తే ఒప్పేసుకుంటారా? 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టి 1,80,00,000 ఖర్చు పెట్టారంటే ఎవడో కుర్రోళ్ళు అందరికీ తెలుసు. ఇప్పుడు యంగ్స్టర్స్కి చాలామంది సీజీ వర్క్ గురించి అంతా తెలుసు. ఓకే, 3D యానిమేషన్ చేసే వాళ్ళు అందరికీ తెలుసు, వాళ్ళు ఆల్రెడీ చెప్పేస్తారు. సో ఇప్పుడు ఈ నిజంగా పెద్ద సినిమా కదా, దీనికి దాంతో కంపేర్ చేయడం వల్ల ఈ సినిమాకి దెబ్బ వస్తుంది. ఇప్పుడు అలా చేయకూడదు, బికాజ్ ఇది ఒక జెన్యున్గానే చేశారు కాబట్టి ప్రభాస్ లాంటి డేట్లు ఇచ్చారు. నిజంగా ప్రభాస్కి ఫుల్ రెమ్యూనరేషన్ ఇస్తే ఈ సినిమా సరిపోదు. ఏదో రిక్వెస్ట్ చేసి ఉంటారు, ఏదో ఒక 4-5 రోజులు ఇయ్యని. శివుడు కదే కదా, శివుడి పాత్రే ఉండదు అందులో, కన్నప్ప పాత్ర పెద్దది. ఓకే, సో శివుడిగా ఏదో గెస్ట్ క్యారెక్టర్ అంటే బిజినెస్ అవ్వదు కాబట్టి ప్రభాస్ ఉన్నాడని చెప్పి అతనికి ఏమి ఇచ్చారు అవన్నీ రేపొద్దున రిలీజ్ అయ్యి వెంటనే చెప్పేస్తారు. ఓకే, ప్రభాస్ ఫ్యాన్స్ కాకపోయినా కూడా ప్రజలు కూడా సినిమా చూసేవాళ్ళు కూడా అతను ఏమి లేదురా అని అనుకోండి, అప్పుడు బ్యాడ్ వస్తుంది. అంచేత కొంత మీరు కమిట్ అవ్వాలి ముందుగానే. శివుడు అతనే బాగుంటాడని ఆల్ ఇండియాలో ప్రపంచం అంతా ప్రభాస్కి ఉన్నారు కాబట్టి అతను రిక్వెస్ట్ చేసి చాలా కష్టపడి కన్విన్స్ చేసి తీసుకున్నాం. అతను పెద్ద మనసుతో ఇచ్చాడు. దాని మీద ఫోకస్ చేయాలి, దాని మీద కాకుండా సినిమాలో సంబంధించిన చిన్న క్లిప్పింగ్స్ పెట్టినట్టున్నారు, దాన్ని వీళ్ళు మోసేస్తారు. ఆల్రెడీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో దే ఆర్ స్పాయిలింగ్ అనమాట. స్పాయిలర్స్ లాగా ఎలాగంటే శివ అనేది బాగా అనలేదు, ఎలా అది కూడా చెప్పేస్తాడు వీడు. ఆ బచ్చు విష్ణు అన్నాథ శివ అని అరుస్తాడనమాట. అది కూడా నువ్వు చెప్పేస్తావా? డైరెక్షన్ వాల్యూ కూడా. రూమ్లో 3 ఉంటారట, ఆ 3 ఏమన్నా అనుకుంటారేమో అన్నట్టుగా అరిసాడే చెప్తారు.